హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కేసా. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఏపీ హైకోర్టు, డిస్ట్రిక్ట్ కోర్ట్, అంతేకాకుండా పోలీస్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ప్రిలిమ్ ఎగ్జామ్స్కి మరియు ఇతర పోటీ పరీక్షలకు ఉపయోగపడే మోస్ట్ ఇంపార్టెంట్ రివిజన్ బిట్స్ అయితే చూస్తున్నామండి గ్రాండ్ టెస్ట్ రూపంలో. ప్రతిరోజు 1 లేదా 2 క్లాసెస్ అయితే మీకు అప్డేట్ చేస్తున్నాను. రెగ్యులర్గా ఫాలో అవ్వండి, మంచి ప్రాక్టీస్ అయితే మీకు అవుతుంది. అంతేకాకుండా ఫ్రెండ్స్, మన యాప్లో మరి టాప్ 25 మోడల్ పేపర్స్ ప్లస్ 3 ప్రీవియస్ పేపర్స్ని ఆఫర్లో పెట్టానండి. ఇంతకుముందు 200 రూపీస్ ఉండేది కదా, జస్ట్ 100 రూపీస్కే ఇస్తున్నాను. యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, యాప్ డౌన్లోడ్ చేసుకొని పేమెంట్ చేయగానే అక్కడ మీకు పేపర్స్ అన్నీ కూడా డౌన్లోడ్ అయిపోతాయి మన యాప్లో. మీరు ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు. ఓకేనా, అక్కడ మీకు శాంపిల్ పేపర్ కూడా అవైలబుల్గా ఉంటుందండి. శాంపిల్ పేపర్ చూసాక మీకు నచ్చితేనే తీసుకోండి. ఓకే, సో గైస్, అంతేకాకుండా ఈ వీడియోకి మరి 2K లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. మరి అందరూ కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎగ్జామ్స్ అయిపోయే వరకు కూడా మీకు కంటిన్యూస్గా క్లాసులు చెప్పే బాధ్యత నాది. ఓకే, రెగ్యులర్గా ఫాలో అవ్వండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో లెట్స్ డైవ్ ఇన్ టు ద కంటెంట్. క్వశ్చన్ నెంబర్ 1. భారత ప్రస్తుత ఎన్నికల ప్రధాన కమిషనర్ పేరేంటి? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ప్రస్తుతము భారత ఎన్నికల కమిషనర్గా ఎవరున్నారు అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. ఆప్షన్ 1 రాజీవ్ కుమార్ గారు ఉన్నారు. ఎన్నికల కమిషన్ అనేది ఒక త్రిసభ్య కమిషన్, అంటే 3 సభ్యులు ఉంటారు. ఒకరు ఎన్నికల ప్రధాన కమిషనర్ ఉంటారు, 2 కమిషనర్లు ఉండడం అయితే జరిగింది. ఓకే, మరి ఇక్కడ ఇద్దరెవరు? అరుణ్ గోయల్ గారు, నెక్స్ట్ ఇటీవలే నియమితులయ్యారండి అరుణ్ గోయల్ గారు. నెక్స్ట్ ఏసీహెచ్ పాండే గారు. ఓకే, అరుణ్ చంద్ర పాండే గారు. సో వీరిద్దరు కమిషనర్లుగా ఉండడం అయితే మనము చెప్పుకోవచ్చు. మరి ఎన్నికల కమిషనర్కి మరొక పేరు ఏంటంటే నిర్వచన్ సదన్. ఏమంటారు? నిర్వచన్ సదన్. భారతదేశంలో జరిగేటువంటి ఎన్నికలన్నిటినీ కూడా నిర్వహించేది మరి ప్రధాన ఎన్నికల కమిషన్ అండి. భారత ఎన్నికల కమిషనే చూసుకుంటుంది. ఓకే, సో మరి మీ అందరికీ కూడా ఒక చిన్న క్వశ్చన్ అండి, అందరు కూడా కామెంట్ రూపంలో తెలియచేయాలి. భారతదేశంలో ప్రతి సంవత్సరము ఓటర్స్ డే ఏ రోజున నిర్వహించుకుంటాం? ఓటర్స్ డే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఒకవేళ మీకు ఆన్సర్ తెలియకుండా ఓటర్స్ డే అని కామెంట్ చేయండి, నేను అప్డేట్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ 1. భారతదేశంలో అత్యధిక సరిహద్దు పంచుకుంటున్న దేశం ఏది? భారతదేశంతో అత్యధిక సరిహద్దు ఏ దేశం అండి? ఆప్షన్ 2 బంగ్లాదేశ్. ఈ దేశము బంగ్లాదేశ్ అత్యధిక సరిహద్దునైతే పంచుకుంటుందండి. దాదాపుగా 4500 పైగానే మరి సరిహద్దు రేఖ అయితే ఉంటుంది. తర్వాత చైనా ఉంటుంది, తర్వాత పాకిస్తాన్, తర్వాత నేపాల్ అయితే వరుస క్రమంలో ఉంటాయి. ఫస్ట్ మాత్రం బంగ్లాదేశ్. ఓకేనా, మరి భారత్ని బంగ్లాదేశ్ని విడదీస్తున్నటువంటి సరిహద్దు రేఖను మెక్ మోహన్ రేఖ అనేటువంటి పేరుతో పిలుస్తారు. భారత్ను చైనాని మెక్ మోహన్ రేఖ అంటాము, చైనాని భారత్ పాకిస్తాన్ని రాట్క్లిఫ్ అంటాము. నెక్స్ట్ భారత్ బంగ్లాదేశ్కి తీన్ బికా అని ఉంటుందండి, చికెన్ నెక్, తీన్ బికా. ఓకే, రాట్క్లిఫ్ అని కూడా అంటారు దీన్ని. ఓకేనా, ఇంపార్టెంట్ అండి, గుర్తుంచుకోవాలి అందరూ కూడా. నెక్స్ట్, ఇటీవల వార్తల్లో ఉన్న నిఖత్ జరీన్ ఏ క్రీడలో ప్రసిద్ధి చెందినవారు? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఆన్సర్ ఆప్షన్ 3 బాక్సింగ్లో ప్రసిద్ధి అండి. వీరు ఏ రాష్ట్రానికి చెందినవారు? తెలంగాణ రాష్ట్రానికి చెందినవారు నిఖత్ జరీన్ గారు. నెక్స్ట్ 1 చూద్దాం. 4th 1. ఆమ్లాలు క్షారాలు చర్య పొందడం వల్ల ఏమి జరుగుతుంది? ఆన్సర్ ఆప్షన్ 4 లవణాలు ఏర్పడతాయి. ఏమండి? లవణాలు ఏర్పడతాయి ఆమ్లాలు క్షారాలు చర్య పొందడము ద్వారా. నెక్స్ట్ 1. ఇనుము యొక్క లాటిన్ పేరేంటి? ఇనుము యొక్క లాటిన్ పేరేంటండి? ఫెర్రమ్ అంటారు. ఎఫ్ఈ ఫెర్రమ్ అనేటువంటి పేరుతో పిలుస్తాము. నెక్స్ట్ 1. చర్యలో పాల్గొనకుండా చర్య వేగాన్ని పెంచే పదార్థాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 2 ఉత్ప్రేరకం అంటారు. చర్యలో పాల్గొనకుండా చర్య వేగాన్ని పెంచే పదార్థమే ఉత్ప్రేరకము అనేటువంటి పేరుతో పిలుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, మంట పండుతున్నప్పుడు దాంట్లో ఆ మంటని ఇంకా పెంచడానికి ఏదైనా
పెట్రోల్ లాంటి దేశం అనుకోండి, అది ఉత్ప్రేరకము అవుతుంది. అంటే చర్యలో పాల్గొన్నది కానీ చర్య వేగాన్ని అయితే పెంచడము. నెక్స్ట్ వన్, క్విట్ ఇండియా ఉద్యమ తీర్మానము ఏ రోజున చేశారు? ఆప్షన్ 2 ఆగస్ట్ 8వ తారీఖున క్విట్ ఇండియా తీర్మానం చేశారు. నెక్స్ట్, హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ ఏ సంవత్సరంలో ఏర్పడింది? ఆన్సర్ ఆప్షన్ 2 అండి, 1938లో దీన్ని ఏర్పాటు చేయడం అయితే జరిగింది. అఖిల భారత జాతీయ కాంగ్రెస్ స్థాపకులు ఎవరు? 1885లో. మరి ఏవో హ్యూమ్ ఎవరండి? ఏవో హ్యూమ్. భారత జాతీయ కాంగ్రెస్ మొట్టమొదటి అధ్యక్షులు ఎవరండి? డబ్ల్యూసి బెనర్జీ. ఓకే, డబ్ల్యూసి బెనర్జీ గారు. మరి భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పాటు చేసిన సమయంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరంటే లార్డ్ డఫ్రెన్. భారత జాతీయ కాంగ్రెస్కి అధ్యక్షత వహించిన మొట్టమొదటి పార్షి ఎవరండి? దాదాబాయి నౌరోజీ. 3 సార్లు అధ్యక్షత వహిస్తారు. మొదటి ముస్లిం ఎవరండి? బబ్రుద్దీన్ త్యబ్జీ. ఓకే, మొదటి మహిళ ఎవరండి? సో యానీ బెసెంట్. మొదటి భారతీయ మహిళ ఎవరు? సరోజిని నాయుడు గారు. ఓకే, మరి మొట్టమొదటి తెలుగు వ్యక్తి ఎవరు? పి ఆనందాచార్యులు. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, అఖిల భారత జాతీయ కాంగ్రెస్ అయిపోయింది కదా ఇది. నెక్స్ట్, సముద్ర తీరపు చిత్తడి అడవులను ఏమంటారు? ఆప్షన్ 3 మడ అడవులు అంటారండి. వాటిని ఏమంటారు? మడ అడవులు లేదా మ్యాంగ్రూవ్స్ అనేటువంటి పేరుతో, సుందర వనాలు అనేటువంటి పేరుతో కూడా వీటిని మనము పిలుస్తూ ఉంటాము. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, మనకు చాలా చోట్ల కనిపిస్తాయండి. సముద్ర తీర ప్రాంతాల్లో ఉండే వాటన్నిటిని కూడా అలాగే పిలుస్తాము. నెక్స్ట్ వన్, ఖగోళ దూరాలకు ప్రమాణము ఏది? ఆప్షన్ 2 అండి, కాంతి సంవత్సరము. నెక్స్ట్ వన్, పరారుణ కిరణాలను శోషించని పదార్థము ఏది? 12 ఆప్షన్ 4 రాక్ సాల్ట్. టార్చ్ లైట్లలో ఏ రకమైన దర్పణాలు ఉపయోగిస్తారు? 13 ఆప్షన్ 3 అండి, పుటాకార దర్పణాలు. నెక్స్ట్ వన్, థర్మల్ విద్యుత్ కేంద్రంలో విద్యుత్ శక్తి తయారు చేయుటకు ఎక్కువగా ఉపయోగించే ఇంధనము ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 నేల బొగ్గు అండి. నేల బొగ్గే ఉపయోగిస్తారు. థర్మల్ అంటేనే బొగ్గు కదా. నెక్స్ట్ వన్, నీటిని విద్యుత్ శక్తిగా చేసినప్పుడు విడుదలయ్యే వాయువులు ఏవి? నీటి ద్వారా కూడా పవర్ సెంటర్స్ ఉంటాయి కదండి. సో దాంట్లో మరి నీటి నుంచి విద్యుత్ తయారు చేసినప్పుడు ఏ వాయువులు విడుదలవుతాయి? ఆప్షన్ 4 ఆక్సిజన్ మరియు హైడ్రోజన్లు విడుదలవుతాయి. నెక్స్ట్ వన్, స్టెయిన్లెస్ స్టీల్ వస్తువులు తయారు చేయడానికి ఉపయోగించే ముడి సరుకు ఏది? స్టెయిన్లెస్ స్టీల్. ఆన్సర్ ఆప్షన్ 3 అండి, క్రోమియం ఉపయోగిస్తారు. క్రోమియం లేదా క్రోమ్ ఉపయోగించడము జరుగుతుంది. తుప్పు పట్టకుండా ఉంటాయి. ప్రపంచంలోకెల్లా అత్యధికంగా బెరైటిస్ నిల్వలు మన రాష్ట్రంలోని ఏ జిల్లాలో కలవు? ఉమ్మడి జిల్లాలో. 17వది సరైన సమాధానము ఆన్సర్ ఆప్షన్ 4 కడపలో కలవు. నెక్స్ట్ వన్, హైదరాబాద్ రాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎవరు? మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. హైదరాబాద్ రాష్ట్రంగా ఉండేది తెలుసా? మరి భారతదేశంలో సంస్థానాల విలీనం తర్వాత మేము భారతదేశంలో కలవము అని చెప్పినటువంటి ఏంటండి? హైదరాబాద్ సంస్థానం, నెక్స్ట్ జమ్మూ కాశ్మీర్ సంస్థానం, ట్రావెన్కోర్ సంస్థానం. ఈ 3 కూడా కలవలేదండి. మరి ఆపరేషన్ పోలీస్ చర్య ద్వారా హైదరాబాద్ సంస్థానాన్ని, రెఫరెండం ద్వారా ట్రావెన్కోర్ని, ప్రత్యేక ఒప్పందం ద్వారా జమ్మూ కాశ్మీర్ని అయితే కలపడము జరిగింది. అలా ఏర్పడిన తర్వాత ఏర్పడిందే హైదరాబాద్ రాష్ట్రము. ఓకేనా. మరి మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎవరండి? సో బూర్గుల రామకృష్ణారావు గారు. ఎవరండి? బూర్గుల రామకృష్ణారావు గారు. ఇంపార్టెంట్ క్వశ్చన్. మరి ఆంధ్ర రాష్ట్రాన్ని హైదరాబాద్ రాష్ట్రాన్ని 1953లో ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ కాదు, ఆంధ్ర రాష్ట్రంగా. అప్పుడు ఎవరంటే టంగుటూరి ప్రకాశం పంతులు గారు మొదటి ముఖ్యమంత్రి. మళ్ళీ ఆంధ్ర రాష్ట్రాన్ని 1956లో ఆంధ్రప్రదేశ్గా ఏర్పాటు చేస్తారండి. అప్పుడు ముఖ్యమంత్రి ఎవరంటే నీలం సంజీవరెడ్డి గారు. ఓకే,
నీలం సంజీవరెడ్డి. ఇంపార్టెంట్. అమీబయాసిస్ దేని వల్ల వస్తుంది? అమీబయాసిస్ ఆన్సర్ ఆప్షన్ 1 ఎంటమీబా ఎస్టలేటికా అనేటువంటి పరాన్నజీవి ద్వారా అమీబయాసిస్ అయితే వస్తుంది. దీని వలన మరి మన జీర్ణ వ్యవస్థలో మార్పులు కలిగి జిగట విరేచనాలకు కారణము అవుతుంది. నెక్స్ట్ వన్, మొక్కల్లో ఏర్పడిన కార్బన్ డయాక్సైడ్ దేని ద్వారా విసర్జింపబడుతుంది? ఆప్షన్ 4 పత్రరంధ్రాలు. అంతే కదండి, పత్రరంధ్రాలే వీటికి కిటికీల లాంటివి, ఎయిర్ బయటికి వెళ్ళడానికి రావడానికి. ఓకే, నెక్స్ట్ వన్, సూక్ష్మదర్శిని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్ 2 సూక్ష్మదర్శిని కనుగొన్నవారు 21వది ల్యూవెన్ హుక్ అండి, యాంటోనీ వ్యాన్ ల్యూవెన్ హుక్. బ్యాక్టీరియాను కనుగొన్నవారు కూడా వీరే. క్రింది వానిలో మానవునిలో అవశేషావయవము ఏది? అంటే ఎలాంటి ఉపయోగం లేదు దానితోని అర్థము. ఆన్సర్ ఉండుకము. మన శరీరంలో దాదాపు 170+ అవశేష అవయవాలు ఉన్నాయి, అంటే వాటి వల్ల ఉపయోగం లేదు అని అర్థము. ఓకే, ఉండుకం అని. మన గోర్లు ఉన్నాయి కదా అండి, గోర్లతో ఏం పని లేదు తెలుసా? ఈ చెవి నిర్మాణం ఉంది, చెవి నిర్మాణంతో ఎలాంటి పని లేదు. మన వెంట్రుకలు ఉన్నాయి, వాటితో ఏం పని లేదు. అంటే ఏం పని లేదంటే ఇన్ ద సెన్స్ ఏంటి, అవి ఎలాంటి జీవక్రియలో పాల్గొనవు అని అర్థం చేసుకోవాలి. ఇక్కడ సింపుల్ అండి, ఏం పని లేదంటే ఏం లేదు కాదు, జీవక్రియలో పాల్గొనవు, జస్ట్ అలా ఉన్నావంటే ఉన్నావంతే, సింపుల్. ఓకే, అలాంటివి 190+ ఉంటాయండి మన శరీరంలో, అందులో ఒకటి ఉండుకము. ఇక్కడ క్లోమము, పెద్ద పేగు, జీర్ణాశయం ఇవన్నీ జీవక్రియలో పాల్గొంటాయి కదా. రైట్. పీల్చుకున్న నీటిలో ఎంత శాతము మొక్క వినియోగించుకుంటుంది? ఆన్సర్ ఆప్షన్ 2 అండి, 2%. క్యాన్సర్ చికిత్సలో వాడే ఐసోటోప్ ఏది? కోబాల్ట్ ఐసోటోపుని ఉపయోగిస్తారు. ప్యాథాలజీ అంటే దేనిని అధ్యయనం చేసే శాస్త్రము? ప్యాథాలజీ వ్యాధి అధ్యయన శాస్త్రము. భారతదేశానికి ప్రభుత్వాధినేతగా ఎవరు వ్యవహరిస్తారు? ఆప్షన్ 1 రాష్ట్రపతి గారి పేరు మీదగానే అన్నీ జరుగుతాయండి. ఓకే, నెక్స్ట్, క్రింది వానిలో కేంద్రం విధించే పన్నుకు ఉదాహరణ ఏంటి? ఆప్షన్ 1 సంపద పన్ను. బడ్జెట్ ఖర్చులపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలలో భాగస్వామ్యులుగా ఉండేవారు ఎవరు? 28 ఆప్షన్ 4 అండి, పై వారందరూ పారిశ్రామిక వర్గాలు, రైతు సమూహాలు, పౌర సమాజ కార్యకర్తలు. నెక్స్ట్ వన్, దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ ఏంటి? ఆప్షన్ 2 రైల్వే సంస్థ అండి. అత్యధిక ఎంప్లాయీస్ని కలిగి ఉండేది, అత్యధిక ఆదాయాన్ని సమకూర్చేది కూడా రైల్వేనే. రాజ్యాంగ సభ ఉద్దేశాలను, మౌలిక సూత్రాలను తెలియచేసేది ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 పీఠిక, ప్రియాంబల్. ఏంటండి? ప్రియాంబల్, పీఠిక, ముందు మాట, ఉపోద్ఘాతము, చాలా పేర్లు ఉంటాయండి వీటికి. ఓకే, నెక్స్ట్ వన్, ఒక దండయస్కాంత ఉత్తర దక్షిణ ధ్రువాలకు డాష్ ఏంటి? సమాన ధ్రువసత్వము ఉండును. నెక్స్ట్ వన్, రుబెల్లా అనున్నది ఏ వ్యాధికి మరొక పేరుగా చెప్పుకోవచ్చు? రుబెల్లా. ఆన్సర్ ఆప్షన్ 4 తట్టు. మొక్కలకు ప్రాణం ఉందని తెలిపిన శాస్త్రవేత్త ఎవరు? 33 ఆన్సర్ ఆప్షన్ 2 అండి, జగదీష్ చంద్రబోస్ గారు. జగదీష్ చంద్రబోస్ గారు మరి క్రిస్కోగ్రాఫ్ అనేటువంటి ఒక పరికరాన్ని కనుగొన్నాడండి ఈయన. ఓకేనా, జగదీష్ చంద్రబోస్ గారు క్రిస్కోగ్రాఫ్ అండి, అది మొక్క పెరుగుదలను సూచిస్తుంది. ఓకే, నెక్స్ట్, ఎర్ర రక్త కణాలు జీవితకాలము ఎంత? ఎర్ర రక్త కణాల జీవితకాలం గమనించాలి అందరూ కూడా, 120 రోజులండి. ఎర్ర రక్త కణాల జీవితకాలం 120 రోజులు. మరి తెల్ల రక్త కణాల జీవితకాలం ఎంత? 12 నుంచి 13 రోజులు తెల్ల రక్త కణాలకి ఉంటుంది. ఓకేనా, కన్ఫ్యూజ్ కావద్దు. ఎర్ర రక్త కణాలు, రెడ్ బ్లడ్ సెల్స్ 120 days, అంటే 3 months, ఆల్మోస్ట్ 3 months కాదు 4 months. ఓకే, అండ్ తెల్ల రక్త కణాలు అయితే 12 నుంచి 13 రోజులు. ఓకే, బొద్దింకలో శ్వాసేంద్రియాలు ఏవి? 35 ఆప్షన్ 4 వాయునాళాలు. నాడీ మండలం యొక్క నిర్మాణాత్మక ప్రమాణాలు ఏంటి? నాడీ మండలము 36 ఆప్షన్ 1 న్యూరాన్లు. ప్రపంచంలో ఉన్న భయంకరమైన అగ్నిపర్వతం ఏంటి? అంటే క్రియాశీలకంగా ఉండేది, ఎప్పుడు బ్లాస్ట్ అవుతూనే ఉంటుందండి. అది ఎక్కడ మరి?
ఆన్సర్ ఆప్షన్ 2 పోపా క్యాటెప్ట్ లేదా ఎల్ పోపో అనేటువంటిదండి. ఇవన్నీ కూడా క్రియాశీలమైనదే, కానీ ఆప్షన్ 2 మాత్రం అత్యంత భయంకరమైనది. నెక్స్ట్ వన్, సిఈఆర్ఎఫ్ అంటే ఏంటి? వాట్ ఈజ్ ద అబ్రివేషన్ ఆఫ్ సిఈఆర్ఎఫ్? సరైన సమాధానం ఆప్షన్ 1 సైక్లోన్ ఎమర్జెన్సీ రీకన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఎన్డీఎంఏలో సభ్యుల సంఖ్య ఎంత? 39 ఆప్షన్ 2 అండి, 8. ప్రపంచంలో అత్యధికంగా 80% సునామీలు ఎక్కడ సంభవిస్తూ ఉంటాయి? ఆన్సర్ ఆప్షన్ 4 పసిఫిక్ పర్యావేష్టిత ప్రాంతంలో. దేశంలో సాగవుతున్న భూమిలో కరువు బారిన పడుతున్న భూభాగం ఎంత? ఆప్షన్ 1 68%. 1990-2000 మధ్య కాలంలో ఏటా విపత్తుల బారిన పడి ఎంతమంది మరణించారు? సింపుల్ ఆప్షన్ 3 అండి, 4344. విపత్తు నిర్వహణకు సంబంధించిన వివిధ విధి విధానాలు, పథకాలు రూపొందించడం, విపత్తు ప్రణాళికను ఆమోదించడం, ప్రణాళిక అమలయ్యేలా చూడడం, సమన్వయం కలిగి ఉండడం, మార్గదర్శకాలను రూపొందించడం వంటివి దేని బాధ్యతలు? ఆన్సర్ ఆప్షన్ 4 ఎన్డీఎంఏ. నెక్స్ట్ వన్, అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో సంభవించే తుఫానులను ఏమంటారు? ఆప్షన్ 1 టోర్నడో. భూపాతాలు సంభవించడానికి కారణము ఏంటి? ఆప్షన్ 4 పైవన్నీ. కొండ వాలుగా ఉండడం, అడవులను నిర్మూలించడంతో మృతిక కొట్టుకొని పోవడం, దిగువ ప్రాంతాల్లో గనులు త్రవ్వడం, అన్ని సరైనవే. బలహీనమైన ఎముకలకు దంతాల ఏర్పాటుకు అవసరమైన విటమిన్ ఏది? 40 ఆప్షన్ 4 డి, విటమిన్ డి. గాయాలు త్వరగా మారడానికి ఉపయోగించే విటమిన్ ఏంటండి? సి విటమిన్. ఓకే, నెక్స్ట్ వన్, రబ్బర్ వల్కనీకరణములో అంటే వల్కనైజేషన్ అంటారు. ఏ రసాయనాన్ని కలుపుతారు మరి ఇందులో? సల్ఫర్. ఓకే, రబ్బర్కి గట్టిదనాన్ని ఇస్తుందండి. నెక్స్ట్, ఎంటమాలజీ ఏ అధ్యయన శాస్త్రము? సింపుల్ కదా, కీటకాలు. ఓకే, కీటకాలు. క్రింది వానిలో వైరస్ సంబంధ వ్యాధి ఏది? వైరస్ సంబంధ వ్యాధి. సరైన సమాధానం ఏంటండి? చివరి క్వశ్చన్, స్మాల్ పాక్స్. సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించిన క్లాస్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. బాయ్.